హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే మా చిన్నోడికి స్నాక్స్ వచ్చేసి ఇంకా వర్షంగా ఉందని చెప్పేసి, అది చల్లగా ఉందని చెప్పేసి అటుకులతో చేస్తున్నానండి. అటుకులు, పల్లీలు, అలాగే పుట్నాల పప్పును. ఇదైతే వాడికి ఇష్టం, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి, ఇంకా ఇంట్లో జంతికలు అవి ఉన్నాయి కానీ వాడికి ఇది ఇష్టం అని చెప్పేసి ఇదైతే చేశాను. ఇంక ఈ లోపు అయితే ఆటో అయితే వచ్చేసింది. నేనైతే వాడికి స్నాక్ బాక్స్ అయితే పెట్టేసేసి లంచ్ తర్వాత పంపుతానండి. ఇప్పుడైతే ఇంక వాడైతే బయలుదేరుతున్నాడు. ఇంక వాడు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఈయనకి వచ్చేసి ఈరోజు కాఫీ అడిగారు. రాగిజావ అయితే పెడదామనుకున్నాను. ఇంకా చల్లగా ఉంది కదా అని చెప్పేసి కాఫీ అయితే అడిగారు. ఇంక నేనైతే ఈయనకి కాఫీ అయితే ఇచ్చేసి నేను ఇంకా ఇంటి పనులు అయితే చూసుకుంటానండి. ఇంక ఈరోజు వచ్చేసి శనివారం కాబట్టి ఇంక నాకు శనివారం పూజ కూడా ఉంది. ఇంక శనివారం పూజ కోసం అయితే ఇంకా వర్షం వస్తుంది. ఇవాళ అసలు వర్షం అయితే తగ్గలేదు. ఇంకా వర్షం వచ్చినాక తప్పదు కదా అని చెప్పేసి అయితే పువ్వులు అయితే కోసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పువ్వులు అయితే కోసేసుకుని అలాగే తులసిమాలు కూడా తులసాకులు కూడా కోసుకుని తులసిమాలు కూడా కట్టుకున్నాను. ఇంక కట్టుకుని ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. అలాగే నైవేద్యానికి వచ్చేసి బెల్లం పానకం చేసి వడపప్పు కొబ్బరికాయ పెట్టుకున్నానండి. ఇంకా ఇవాళ మా ఇంట్లో అయితే చిన్న హడావిడి అయితే ఉంది. ఇంక దాని గురించి అయితే నేను తొందరగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా అత్తయ్యగారు మావయ్య అయితే వాళ్ళైతే పూజ చేసుకోరండి, మేమిద్దరమే చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా మావయ్య గారు వాళ్ళ నాన్నగారిది అయితే ఈరోజు తద్దినం అయితే ఉందండి. దాని గురించి అని ఇంకా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాం. ఇంక నేను అందుకే తొందరగా అయితే పూజ చేసుకున్నాను, మళ్ళీ అవన్నీ అవ్వవు కదా అని చెప్పేసి. ఇక్కడైతే ఇంక నేను వచ్చేసి పప్పు అయితే ఆడుకుంటున్నానండి, గారెలు వేద్దామని చెప్పేసి. ఇంకా పప్పు ఆడిన తర్వాత అయితే ఇంకా వంట పనులు అన్నీ ఉన్నాయి. నేనైతే వాళ్ళ వంటలు అయితే ఏం క్లియర్గా ఏం చూపించలేదు, ఎందుకంటే నాకు కూడా చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంక పొద్దున్న వర్షం కదండి, అసలు పనులు అయితే అవ్వట్లేదు, బట్టలు ఆరట్లేదు, ఇంట్లో పనులు కూడా అవ్వట్లేదు, చేసిందే చేసినట్టు ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి నేనైతే క్లియర్గా ఏం చెప్పలేదు. ఇక్కడ అత్తయ్య గారు అయితే ఇక్కడ వచ్చేసి అయితే కూరగాయలు అయితే కోస్తున్నారు. ఇంక నేనైతే పప్పు అయితే ఆడుకుంటున్నాను. ఇంకా పులిహోర కూడా కలపాలండి, కొంచెం వేడిగా ఉందని చెప్పి చింతపండు అయితే కలిపి పెట్టాను. ఇంకా చింతపండు కలిపిన తర్వాత అది కొంచెం పోపు వేసేసుకుని ఇంటి వాళ్ళు సింపుల్గానే చేస్తున్నామండి. అంటే మనుషులకి భోజనం అయితే పెడతాం, వాళ్ళు ఎవరు రాలేదు, వర్షంగా ఉంది కదా అని చెప్పేసి. ఇంకా అందుకని ఇంట్లో వరకునే చేసుకుంటున్నాం సింపుల్గానే. అంటే ఇంకా ఎక్కువ అయితే ఐటమ్స్ ఉంటాయి కానీ ఇంకా మేమే కదా అని చెప్పేసి తక్కువే చేస్తున్నాం. ఇక్కడైతే గారెలు అయితే వేసేసాను. గారెలు వేసేసిన తర్వాత ఏమో వంకాయ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను, టమాటో వేసి తిన్నాం. ఇంకా భోజనాలకు వచ్చిన వాళ్ళు కూడా పెట్టాం. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుంటే అయిపోతుందండి కర్రీ అయితేని. అలాగే ఇంకా వంటలు కూడా ఇంచుమించు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా హాల్ అది శుభ్రంగా నీట్గా చేసేసుకుని భోజనాలు అయితే పెట్టడమే. ఈరోజు అయితే మా ఇంట్లో మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారితో అయితే తద్దినం పెట్టుకుంటున్నామండి. ఇంక వాళ్ళు చేసిన వంటలు అయితే ఇవి: పులిహోర, అలాగే గారెలు, బెల్లం గారెలు, ముద్దపప్పు, బెండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, పరమాన్నం, అల్లం పచ్చడి, ఉల్లిపాయలు వేయకుండా వండిన కూర, వంకాయ బఠానీ, అలాగే కొంచెం రసం, ఇంకా నెయ్యి, పెరుగు. ఇంక ఇక్కడ వచ్చేసి మేము మామూలుగా అయితే ఒక ఇద్దరు మనుషుని వేపనార్థానికి పిలుస్తామండి. పిలిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇలా పెడతాం. కానీ ఈరోజు అయితే వర్షంగా ఉందని చెప్పేసి ఇంకెవరు రాలేదు, ఎవరు రానన్నారని చెప్పేసి ఇంక ఇలా మామూలుగా పెడుతున్నాం. మా పద్ధతులు అయితే ఇలాగే ఉంటాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మావయ్య గారు అయితే పెడుతున్నారు. అంటే మేము వడ్డించిన మావయ్య గారే దారి వదులుతారు. ఇంక ఇక్కడ మావయ్య గారు అయితే పూజ చేసుకుంటున్నారు. ఎప్పుడు వచ్చేవారు, ఇంక ఈసారి అయితే చాలామందికి కుదరట్లేదు. అంటే ఇంట్లో ఎవరైనా పోయిన వాళ్ళు ఉన్నా, సంవత్సరం అవ్వకుండా ఉన్నా కూడా రారు. ఇంక వాళ్ళు ఎవరు అలాగే ఉన్నారండి, ఇంచుమించు మాకు వచ్చేవాళ్ళు అందరూ. అందుకని ఇంక ఎవరు రాలేదు. ఇంక మేము కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వర్షానికి. ఇంకా అందుకని మేమైతే ఇలా చేసుకున్నాం. ఈ ఆకులేమో ఆవులకి పెడతామండి. అంటే వాళ్ళు తిన్నట్టు అనుకుని మేము ఇంక ఈ ఆకులు తీసుకెళ్ళి ఆవుకైతే పెడతాం. మా ఇంటి ఎదురుకుంటేనే ఆవు ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇవాళైతే ఇంక ఇలా సింపుల్గా ఇలా చేసాము. మావయ్య గారు అత్తయ్య గారు మాత్రం ఇలాంటివి ఏమొచ్చినా అయితే కంపల్సరీ చేస్తారండి, ఎప్పుడు అయితే మానరు. ఇంకైతే ఈ దండం అవి పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంక నేను ఇంట్లో వాళ్ళకి అయితే పెట్టాను. ఇంక ఇవాళ ఎలాగో నేను తిన్నా కాబట్టి ఇంక ఈయనకి, అత్తయ్య గారికి, మావయ్య గారికి కూడా పెట్టేశాను. మా చిన్నోడికి అయితే స్కూల్కి క్యారేజ్ అయితే పంపించేసాను. ఇంకా పిలిచేవాళ్ళు ఇంకా ఎవరో ఒకరిని, కానీ ఇంకా వర్షంగా ఉంది, ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనేసి ఇంక మేమైతే ఆగిపోయామండి. ఇంక ఇక్కడైతే భోజనం చేస్తున్నారు వీళ్ళు. ఇంక భోజనం చేసిన తర్వాత అయితే ఇంకా చాలా ఎక్కువ పని ఉంటుంది. ఇంక ఈ లోపు అయితే నేను ఇంక మావయ్య గారికి
ఆకులు అయితే ఇచ్చేసానండి, ఆవుకు పెట్టమని ఇచ్చేసాను. ఇంకా అక్కడ తీసేసి ఆవుకు అయితే పెట్టేయాలి. ఇంకా మావయ్య గారు అయితే పట్టుకెళ్తున్నారు. ఇంకా వర్షం అయితే అస్సలు తగ్గలేదండి పొద్దుటి నుంచి కూడాని. అలా వర్షం పడతానే ఉంది. అలాగే నేను పెద్దగా కూడా రావట్లేదు, కానీ అలా చిన్నగానే మొత్తానికి వర్షం అయితే పడుతుంది. ఇంకా మా ఇంటి ఎదుర్కొంటున్న ఆవులు అయితే ఇవే అండి. ఇంక వీటికి అయితే పెడతాం మేము, ఏదున్నా ఇంక పంపుతాం. ఇంకా పప్పు కడిగిన పొట్టు ఇంకా అన్నీ పెడతాం. ఇంక మావయ్య గారు అయితే ఇక్కడికి వెళ్ళారు. ఇంక నాకైతే ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం బయటికి వెళ్ళి పని అయితే ఉందండి. అత్తయ్య గారు నేను బయటికి వెళ్ళాలి. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఇంట్లో పనులన్నీ మామూలే. ఇంకా ఈ పనులు అనుకుంటాం కానీ దీని తర్వాత ఇంకా బోల్డ్ పనులు ఉంటాయి. ఇంకా ఇంకోటి నేనైతే ఫ్రూట్స్ అయితే తింటున్నాను. మా వాళ్ళు భోజనాలు అయితే అయిపోయినాయి. ఇంక నేను శనివారం కాబట్టి ఇంకా ఫ్రూట్స్ తింటాను. ఇప్పుడైతే యాపిల్స్ అయితే కట్ చేసుకున్నాను. వర్షం అయితే పొద్దున్నుంచి అసలు తగ్గలేదండి, అలా పడతానే ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయితే అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి ఇల్లంతా మాపు అయితే చేసుకోవాలి తద్దినం పెట్టిన తర్వాత. ఇంకెక్కడ నేనైతే తుడిచేసుకుని అప్పుడు మాపు చేసుకుందామని చెప్పేసి ఇంకెక్కడైతే నేనైతే శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. ఇంకా గిన్నెలన్నీ బయటే ఉన్నాయి. ఇంక ఇవన్నీ అంటే అవి వండిని అన్నీ చక్కబెట్టుకుని వేరే వేరే గిన్నెల్లోకి అయితే తీసుకుని ఇంకెక్కడ చక్కబెట్టేసరికి ఇంక లేట్ అయిపోయింది. ఇంక ఇలాగే నేనైతే మళ్ళీ మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ అయితే చేసుకుని మళ్ళీ అక్కడ అన్నీ సర్దేసుకుని, ఈ తద్దినం అన్నది డేట్లు బట్టి రాదండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క తిథులు బట్టి అయితే వస్తుంది. ఇంక ఇవాళ అయితే 31 వచ్చింది. అలా ఎప్పుడు ఇలా రాదు, తిథులు బట్టి అయితే చేస్తారండి. ఇది ఇద్దరా కొడుకులు అలా కోట వస్తాడు. ఇవన్నీ కోట లేదు కానీ కరిగినప్పుడు డబ్బుల కోసం వస్తాడు. అత్తయ్య హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, చెప్పండి పర్లేదు చెప్పండి. ఇంకా చూడండి మా అత్తయ్య గారు కాళ్ళు సరిగా పనిచేయట్లేదంట. నన్ను వచ్చి సాధించింది, మీరేమో వీడియో తీసేసరికేమో మొదలు ఆపేసారు. మీరు ఎక్కడ సాధించేసారు మిమ్మల్ని? ఎవరు సాధించారు? మేము వృద్ధాశ్రమంలో చెప్తాం శుభ్రంగా. ఎందుకుండరా? ఉండాలి. ఎందుకుండరా? ఉంటారు. ఎందుకుండరా? మీకు ఇంకెలా వండి పెడతాంటే బాగా నొప్పిగా ఉంది. పెడతలేదు. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అయితే చేస్తున్నానండి. చాలా బట్టలు అయితే ఉన్నాయి, ఐరన్ చేయవలసిన బట్టలు. ఇంకా ఉండగానే మళ్ళీ కొత్తవి కూడా వస్తున్నాయి, ఇంకా ఉతికినవి అన్నీ. ఇంకా అందుకని చెప్పి ఇంకా కొన్ని బట్టలు అయితే నేను ఇంకా ఐరన్ అయితే చేసుకుంటున్నాను. నేను ఒకసారి చేయడం నాకు అవ్వదండి, ఎందుకంటే ఎక్కువే టైం పడుతుంది. నేను అంత ఫాస్ట్గా అయితే చేయలేను. అందుకని రెండేసి జతలు అయితే చేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితే మా చిన్నోడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇవాళ ఇంకా వర్షంగా ఉందని చెప్పి 5:30కే పంపించేశారు. రోజు 7 అయ్యేది. ఇంక ఇవాళైతే 5:30కి వచ్చేసాడు. ఇంకా ఆడైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇంకా ఆడికి కూడా కొంచెం స్నాక్ లాగా అయితే పెట్టాను. ఇంక సాయంత్రం వంట అయితే ఇంకేం చేయక్కర్లేదండి, ఎందుకంటే పొద్దుటి అన్నీ అలాగే ఉన్నాయి. ఇంక వాళ్ళు ముగ్గురే కాబట్టి మా చిన్నోడు ఏదో కొంచెం తింటాడు, కానీ అంత పెద్దగా తింటాం. మా అత్తయ్య గారు అయితే టిఫినే. ఇంకా ఇది కూడా బట్టలు అయితే ఇలాగే ఉండిపోయినాయి. నిన్న అయితే ఏదో రకంగా ఆరేసారనుకోండి, కొంచెం ఆరినాయి. ఇంకా మళ్ళీ వేసాను. ఇంక బట్టలు అయితే మరి పెరిగిపోతాయి కదండి ఒక రోజు, అప్పుడు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడే నా పనులు అయితే పూర్తయినాయి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అయింది. ఇంక నేనైతే కొన్ని బట్టలు ఉంటే ఇస్త్రీ చేసుకున్నాను, అలాగే గిన్నెలు అయితే తోమేసుకుని ఇంక పని అంతా చేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే వెళ్ళి నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయి కొంచెం ఎడిటింగ్ పని అయితే ఉంది, అదైతే పూర్తి చేసుకున్న తర్వాత ఇంక నేను పడుకోవడం అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతకంటే మంచి వీడియోస్ అయితే చేస్తానండి. ఓకేనండి, బాయ్.